మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ మరొకమారు నా వందనములు. దానియేలు 9:9. గడిచిన నెల నుంచి ఇదే వాక్యం మాట్లాడుకుంటున్నాం అనుకుంటా. దానియేలు 9:9. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎన్నిక లేని వాడను ప్రభు, తృణీకరింపబడిన వాడను ప్రభు, జ్ఞానము లేని వాడను, బుద్ధి లేని వాడను, ధైర్యము లేని వాడను, వెర్రివాడను ప్రభు. గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నరుడు ఏ పాటివాడు అయా, నీ చిత్త ప్రకారము గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు. అటువలే నీ ఎన్నికలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి జీవము కలిగిన దేవుని యొక్క స్వరాన్ని నువ్వు నిత్యముగా అనుగ్రహింపగల సమర్థవంతుడు ప్రభు. నిలబడేది మనిషే కానీ మాట్లాడించేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు. అయా, నమ్ముట నీ వశమైతే సమస్తము నీకు సాధ్యమే అని నువ్వు చెప్పిన శ్రేష్టమైన నీ యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు, నాలో మీరుండి మీరే మాట్లాడిస్తారని నమ్ముచు జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము వినుచున్న నీ బిడ్డలందరికీ వినగలిగిన చెవులను గ్రహించే ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చొప్పున వారందరికీ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. దానియేలు 9:9. యెహోవా కృప క్షమాపణ గల దేవుడు. కృప గురించి మరొక మారు మాట్లాడుకోవచ్చు. గడిచిన నెల నుంచి మనం మాట్లాడుకుంటున్న అంశం క్షమాపణ గురించి. సో ఈ యొక్క సెంటెన్స్లో జస్ట్ క్షమాపణ మాత్రం ఉంచి చదవండి. యెహోవా క్షమాపణ గల దేవుడు. ఆయన యొక్క క్షమాపణలో ఉన్న విశిష్టత మరొక మారు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక చెప్పినట్టు నెల రోజుల నుంచి క్షమాపణ గురించే మాట్లాడుకుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో సౌలు గారి గురించి, అలాగే కొత్త నిబంధన గ్రంథంలో పేతురు గారి గురించి మాట్లాడుకున్నాం. పేతురు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన మన వంటి మాట్లాడే, నిలబడే నాలాంటి వాడైనా సరే, కూర్చొని ఆయన యొక్క వాక్యం వినుచున్న మీ వంటి వారైనా సరే, మన అందరి మనుషుల స్వభావం కలిగినవాడు. అది మనకొక ఊరట. పేతురు మన వంటి స్వభావం కలిగినవాడు. ఆయన యొక్క స్వభావంలో ఉన్న లక్షణాలు: ఒకటి, ఆయన జ్ఞానము కలిగినవాడు, చదువు కలిగినవాడు, ధనము కలిగినవాడు కానే కాదు. ఆయన వృత్తిరీత్యా జాలరి, చేపలు పట్టుకునేవాడు. చేపలు పట్టుకునేవాడు అంటే డబ్బున్నట్ట లేనట్ట, జ్ఞానం ఉందా లేదా, ఆయన ఉన్నతమైన కులము లేకపోతే జాతి మతంలో పుట్టినవాడా కాదు. సర్వసాధారణమైన ఒక ఆర్డినరీ పర్సన్. అతనికి భయపడే స్వభావం ఉంది, అతనికి అల్ప విశ్వాసం ఉంది, అతనికి సందేహపడుట స్వభావం ఉంది, అతనికి కోపము ఆవేశము కలిగినవాడు. అతను పరిస్థితిని బట్టి తన్ను తాను శపించుకున్నాడు. పరిస్థితిని బట్టి తన మీద తానే ఒట్టు వేసుకొని మాట్లాడాడు. ప్రాణభయం గురించి సిగ్గు విడిచి బట్టలు లేని సందర్భం కూడా ఉంది. అది కూడా ఫ్రెండ్స్ ముందు. ఇంకోటి, గర్వముతో, డంబముగా, అహంతో తన గురించి తాను గొప్పలు పోయి మాట్లాడే స్వభావం కలిగినవాడు. ఇంకోటి, ఆత్మీయత. దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోలేని ఒక ఆత్మీయ హీనత కలిగిన మనిషి. ఇంకోటి, అసందర్భంగా ఉన్నా కూడా కల్పించుకొని మాట్లాడటం. తన వంతు రాకపోయినా సరే కల్పించుకొని ముందుగా మాట్లాడటం. ఆ మాట్లాడటంలో నిజముందా అబద్ధం ఉందా, నన్ను మాట్లాడమన్నారా, నేను ఇక్కడ మాట్లాడటం కరెక్టా కాదా, నేను మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి, మాట్లాడాల్సిన అవసరం నిజంగా ఉందా లేదా, అడిగినా అడగకపోయినా
చొరబడి కల్పించుకొని సందర్భం అతనికి అనుగుణంగా లేకపోయినా సరే మాట్లాడతాడు. తర్వాత దేవుడు ఒకానొక సందర్భంలో అతని యొక్క జీవితకాలం మొత్తంలో కాదు, ఒకానొక సందర్భంలో దేవుడు పేతురుని గద్దించి మాట్లాడిన మాట, ఆయన పేరు పేతురే, కానీ దేవుడు మాట్లాడినప్పుడు సాతానా వెనక్కి పొమ్ము అని యేసు పేతురుతో చెప్పెను అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ సాతానా వెనక్కి పొమ్ము అంటే పేతురులో సాతాను ఉందా లేదా? ఉన్నది కాబట్టే దేవుడు సాతానా వెనక్కి పో అని పేతురుతో అనెను అని క్లియర్గా ఉంటుంది. పేతురులో సాతాను ఉన్నట్ట, సాతానులో పేతురు ఉన్నట్ట? పేతురులో పేతురు యొక్క అంతరంగములో, పేతురు యొక్క శరీరములో, పేతురు యొక్క ఆలోచనలో, పేతురు యొక్క నోటి మాటలో, పేతురు యొక్క క్రియలలో, పేతురు యొక్క చేష్టలలో సాతాను ఉందా లేదా? ఇది స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన సాక్ష్యం. సో ఉన్నట్టే. సాతాను ఉంటే మరి ఆయన అపోస్తులుగా ఎలా మార్చబడ్డాడు? ఇన్ని లక్షణాలు ఉన్నాయి పేతురు గారిలో. ఇన్ని లక్షణాలు ఉన్నా కూడా ఆయన పేతురు గారిని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు? ఎన్నుకోవటమేనా? పేతురుగా ఉన్న ఆయన్ని కేఫా అని ఒక మారు పేరుతో దేవుడు పిలిచాడు. అలా పిలవటానికి ముఖ్య కారణం ఏంటి? ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న పేతురు ఆది సంఘం, యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత క్రీస్తు అను ఒక సంఘమునకు పునాది వేసింది పేతురు గారి ద్వారా. ఆ ఒక పునాదిలో మొట్టమొదటి రాయి పేతురు. ఆ యొక్క రాయి ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 2022 సంవత్సరాలు గడిచి ఉన్నాయి. ఇంకా భవిష్యత్తు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో దేవుడి యొక్క రాకడ కరెక్ట్గా మనకి తెలియదు, లేఖనంలో కూడా రాసిలేదు. సో దేవుడు రెండో రాకడ వచ్చే వరకు కూడా ఈ యొక్క సృష్టి యావత్తులో నిర్మించబడబోచున్న, నడిపింపబడుచున్న ప్రతి ఒక్క సంఘమునకు ఆది రాయి ఎవరంటే పేతురు. మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయిగా. ఆయన ఆధారం చేసుకుని సంఘం ఎలా కట్టబడింది? ఆయనలో అల్పవిశ్వాసం ఉందిగా, సంఘం ఎలా కట్టబడింది? ఆయనలో సాతాను ఉన్నాడుగా, సంఘం ఎలా కట్టబడింది? ఆయనలో సందేహించే స్వభావం ఉందిగా, ఆది సంఘం ఎలా కట్టబడింది? ఆయనలో గర్వం ఉంది, ఆత్మీయ గర్వం ఉంది, డంబముగా మాట్లాడే స్వభావం ఉంది, కోపం ఉంది, ఆవేశం ఉంది, విచక్షణ లేకుండా సిగ్గు లేకుండా మాట్లాడే తత్వం ఉంది, అనాలోచనగా తొందరపడి మాట్లాడే స్వభావం ఉంది. తన మీదకి ఎవరన్నా వస్తే, తనను ప్రేమించిన వారి మీద ఎవరికన్నా వస్తే వెంటనే కోపంతో తన చేతిలో ఉన్న ఆయుధం తీసుకొని ఎదురు దాడి, లేకపోతే ఇట్లా ఎదురులో ఉన్న మనిషిని దాడి చేసి రక్తం కారే అంత కోపంతో తిరిగి రియాక్ట్ ఇవ్వగలిగిన స్వభావం ఉంది ఈ యొక్క పేతురు గారికి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. మరి ఏ కారణంతో దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు చెప్పండి? చెప్పండి. ఇలాంటి లక్షణాలు నాలో అన్నీ ఉన్నాయి, మీలో లేవా? విశ్వాసుల్లో లేరా? విశ్వాసుల్లో మాత్రమేనా? మనుషుల్లో లేరా? విగ్రహారాధికుల్లో ఇలాంటి స్వభావం లేదా? అన్యుల్లో లేరా? దేవుడు ఎరుగని బిడ్డల్లో ఇలాంటి స్వభావం కలిగిన వారు లేరా? మరి ఇలా ఉన్నవారిని దేవుడు ఎలా ఎన్నుకొని ఒక పేతురుని కేఫాగా మార్చాడు దేవుడు? మీకు ఏం ఆలోచన వస్తుందో చెప్పండి. నేను అడిగిన ప్రశ్న అర్థమవుతుందా? మీకు అర్థమైనప్పుడు మీకు తోచిన సమాధానం చెప్పండి. నీకేం కలిగింది? నీకు కుమారక్క, నీకు దేవుడు ప్రేమించాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. సృష్టి యావత్తులో ఉన్న అందరి బిడ్డల్ని ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. మరి పేతురు దేవుడు ఆయన క్షమించాడు. అందరినీ దేవుడు క్షమిస్తున్నాడు. దేవుడు అందరి మనుషుల నిమిత్తం ప్రాణత్యాగం చేశాడు, అందరినీ క్షమించాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, దేవుడు అందరినీ క్షమిస్తున్నాడు. నువ్వు చెప్పు కుమారక్క, నువ్వు చెప్పు.
దేవుడు కృప కలిగిన దేవుడు. దేవుడు నీ యందు కృప కలిగిన దేవుడు, నా యందు కృప కలిగిన దేవుడు, సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్క మనిషి మీద కృప కలిగిన దేవుడు. నెక్స్ట్ నువ్వు చెప్పు వినయ్. చూడండి, నేనైనా మీరైనా అందరి మనుషుల్లో సర్వసాధారణంగా ఉండే లక్షణాలు. దేవుడు ప్రేమించాడు పేతురుని. దేవుడు పేతురు గారిని మాత్రమే ప్రేమించాల, అందరి మనుషుల్ని ప్రేమించాడు. దేవుడు క్షమాపణ గల దేవుడు. పేతురు మాత్రం దేవుడు క్షమించాల. సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ప్రేమించి క్షమించి ఉన్నాడు. క్షమించటానికే ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవుడు కృప కలిగిన దేవుడు. పేతురు గారికి మాత్రమే కృప ఇవ్వడం వాక్యంలో క్లియర్గా ఉంటుంది, నా కృప నీకు చాలును అని. సృష్టి యావత్తులో ఉన్న ప్రతి మనిషికి దేవుడి యొక్క కృప చాలును. అలాగే దేవుడి యొక్క మహోన్నతమైన కృపలో మనుషుడి యొక్క ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఓకే, సో మీరు ఇచ్చిన ఆన్సర్స్ సమ్వాట్ రిలేటెడ్ బట్ నాట్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, పేతురు మార్చుకున్నాడు కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్నా సరే మార్చుకున్న తర్వాత కేఫా అని ఎప్పుడు పిలవాలా దేవుడు. మార్చుకున్నట్లయితే కేఫా అనాలిగా. స్టార్టింగ్ నుంచి మార్చుకోక మునుపే దేవుడు పేరు పెట్టి పిలిచాడు కేఫా అని. ఓకే, భవిష్యత్తు ఎరిగిన దేవుడు. నా భవిష్యత్తు తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు. సరే, నేను చెప్పే ఆన్సర్ చూడండి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఇన్ని లక్షణాలు ఉన్నా ఏ ఒక్క లక్షణం కూడా తన మటుకు తాను పెట్టుకోవాల. ప్రతి ఒక్క లక్షణం, ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర వ్యక్తపరిచాడు. దేవుడికి తెలియదు అతని జాలరిని. దేవుడే ఇచ్చిన సాక్ష్యం. జాలరి, అజ్ఞానము, ధనం లేకపోవటం, విద్య లేకపోవటం, చదువు ఏమీ లేదు, కానీ అది దేవుడికి అప్పచెప్పాడు. అలాంటి స్థితిలో నుంచి దేవుడు మహాజ్ఞానముతో ధైర్యముతో రాజుల ఎదుట సభ యందు ఉన్న గొప్ప గొప్ప జ్ఞానుల ఎదుట నిలబడి ధైర్యముగా తెగించి మాట్లాడే విశేషమైన ధైర్యము దేవుడు అనుగ్రహించాడు. భయపడే స్వభావం దానికి దాచుకోవాలా. నాకు భయము అని బిక్కుమనుకొని ఒక గదిలో కూర్చోాలా. భయము ఉంది యేసయ్యా అని దేవుణ్ణి అడగలేదా? అడిగాడా? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. ఆ శిష్యుల్లో పేతురు గారు, యోహాను గారు ఇంకా అందరూ ఉన్నారు. కేకలు వేశారు అంటే ప్లూరల్ ఫామ్తో మాట్లాడుతున్నారు కాబట్టి అందరికీ ఉన్న స్వభావము. తొందరపాటు పడ్డారు. నెక్స్ట్ భూతం. దేవుణ్ణి కనులారా చూసినా సరే మనోనేత్రము వారికి తెరవబడలేదు. ఇహలోక సంబంధమైన నేత్రములతోనే వాళ్ళు దేవుణ్ణి చూశారు. అంటే ఆత్మీయంగా గుడ్డి, బ్లైండ్ ఉన్న స్థితిలో ఉన్నారు. ప్లస్ భయము చేత కేకలు వేశారు. అలాంటి సందర్భంలో దేవుడు వెంటనే వారితో మాట్లాడిన మాట ఏంటి? ధైర్యం తెచ్చుకో అని. వారు భయం ఉంది, కానీ వాళ్ళ భయము వాళ్ళ వట్టుకే పెట్టుకోవాలా. దేవుడికి వినపడేటట్టు, దేవుడికి కనబడేటట్టు దేవుడికి వారి యొక్క భయము వ్యక్తపరిచారు. ఎప్పుడైతే మనిషి తన హృదయంలో కలిగిన భయాన్ని దేవుడికి వ్యక్తపరిచాడో అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానము ధైర్యం తెచ్చుకో. పేతురు గారికి ధైర్యం వచ్చిందా? నెక్స్ట్ అల్పవిశ్వాసి. కానీ ఇదే అధ్యాయంలో 14వ వచనంలోనే 14వ అధ్యాయము 31 లాస్ట్లో ఉంటుంది. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పేతురుని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి అని నేను. ఈ యొక్క అల్పవిశ్వాసమైన ఈ యొక్క సందేహమైనా సరే అతను ఎవరి ఎదుట వ్యక్తపరిచాడు? దేవుడి ఎదుట వ్యక్తపరిచాడు. నీళ్ళ మీద నేను నడవాలి,
నువ్వే కనుక దేవుడు అయితే నీళ్ళ మీద నడుచుటకు నాకు ఆజ్ఞ ఇవ్వు, లేకపోతే నాకు ఈ అవకాశం ఇవ్వు అని దేవుడికి మాట్లాడా. మరి మన అల్ప విశ్వాసము మనలోనే పాతి పెట్టుకుంటున్నామా? మన అల్ప విశ్వాసము మన పక్కనున్న సహోదరులతో విశ్వాసులతో మాత్రమే మనం చెప్పుకుంటున్నామా? మనకేమన్నా ఆత్మీయంగా ప్రశ్నలు వస్తే, ఆత్మీయంగా సందేహాలు వస్తే, మన జీవిత ప్రయాణంలో ఎటువంటి సందేహాలు వస్తే విశ్వాసులకి చెప్పకూడదని కాదు, విశ్వాసులు వరకే మనం మాట్లాడుతున్నామా? యేసయ్య వరకు మనం మాట్లాడాలా? యేసయ్యకి వినబడేట్టు మనం మాట్లాడాలా? మన యొక్క అల్ప విశ్వాసము మన ఎదుట ఉన్న సహోదరులు మాత్రమే మనం వ్యక్తపరచుకోవాలా? దేవుడికి కనబడేట్టు మన అల్ప విశ్వాసం చూపించాలా? పేతురు తన మిగతా శిష్యులు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మిగతా శిష్యులు అంటే మిగతా 10 మంది దగ్గర కూడా తన యొక్క అల్ప విశ్వాసము బయలుపరిచారు, సందేహము బయలుపరిచారు. కానీ మరి ముఖ్యముగా దేవుడి దగ్గర మాత్రమే శిష్యులు ఉన్నారు కదా అని సిగ్గుపడి అడగకుండా కూర్చోాల. మిగతా నా చుట్టుపక్కల 10 మంది ఉన్నారు, నా చుట్టుపక్కల 20 మంది ఉన్నారు కదా అని నోరు మూసుకొని తనలో ఉన్న డౌట్ తన వరకే పాతి పెట్టుకోవాలి. తనలో ఉన్న ఎటువంటి సందేహమైనా సరే, ఎటువంటి అల్ప విశ్వాసమైనా సరే, ఎవరో ఏదో అనుకుంటారని పాతి పెట్టుకోవాలి. నిర్మొహమాటముగా తనకి కలిగి ఉన్న సందేహము యేసేని అడిగాడు. మరి నీకు కలిగి ఉన్న సందేహం నువ్వు అడుగుతున్నావా? నీకు కలిగి ఉన్న అల్ప విశ్వాసము దేవుడి ఎదుట వ్యక్తపరుస్తున్నావా? మనుషులందరికీ అల్ప విశ్వాసం ఉంటుంది, కానీ పేతురు గారు చేసింది నా బోటాడు నీ బోటాడు మనుషులందరూ చేయలేనిది ఏంటంటే ఇదే. ఇక్కడున్న సుమారు ఇన్ని లక్షణాల్లో పేతురు గారు ప్రతి ఒక్క లక్షణము యేసేకి చెప్పారు. ఇన్ని లక్షణాలు ఉన్నాయని మనుషులను సృష్టించిన దేవుడికి తెలియదా అని మీలో డౌట్ రావచ్చు. దేవుడికి సమస్తము తెలుసు, మన ప్రవర్తన ప్రతిదీ తెలుసు. తల్లి గర్భంలో పిండమ్మగా రూపొందింపబడి భూమి మీద పుట్టిన మొదటి రోజు నుంచి చచ్చిపోయే వరకు కూడా ప్రతిరోజు తెలుసు. కానీ మనిషి తనకి కలిగిన తన అనుభవించుచున్న ప్రతి ఒక్క సందర్భము పరిస్థితి దేవుడితో చెప్తున్నాడా లేదా అనేది దేవుడు చూస్తాడు. ఆయనకి తెలియక కాదు. ఏం జరుగుతుంది ఆయనకి తెలియదా? సర్వజ్ఞాని ఆయనకి తెలియదా? సృష్టించిన వాడు సృష్టికర్త ఆయనకి తెలియదా? నీ జీవితం మొత్తం ఆయన ఒక పుస్తకంలో రాసి ఉంది, ఆయనకి తెలియదా? ఆయన తెలియకుండానే రాశాడా? మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది పేతురు గారికి మనుషులకి? ఆయన దేవుడి దగ్గర వ్యక్తపరిచాడు అల్ప విశ్వాసం. పేతురు గారు దేవుడి దగ్గర తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. పక్కన ఉన్న 10 మంది ఏదో అనుకుంటారని చెప్పి నోరు మూసుకుని కూర్చోాల. మీరైనా నేనైనా సరే సిగ్గుపడకుండా, చుట్టుపక్కల ఏదో అనుకుంటారని మౌనంగా ఉండకుండా, మనుషులకు ప్రయారిటీ ఇవ్వకుండా, మనం ఏ స్థితి అయినా సరే, అల్ప విశ్వాసమైనా సరే దేవుడి దగ్గర వ్యక్తపరచాలి. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం, దీనిలో నడుస్తున్నాం. మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో సందేహం వస్తుంది. సందేహాన్ని దేవుడిని అడగాలి. నువ్వు అడుగుతున్నావా? పేతురు గారు అడిగారు. నెక్స్ట్ ఆవేశం. తనకిష్టమైన వాళ్ళని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సైనికులు బందీగా చేయడానికి వచ్చినప్పుడు ఆయనకి ఆవేశంతో చేతిలో ఉన్న కత్తి తీసి దాడి చేశారు. ఆ యొక్క సైనికుడు యొక్క చెవు ఊడిపోయింది. మరి మనం ప్రేమించిన వాళ్ళు ఎవరైనా అంటే తల్లినో తండ్రినో భార్యనో పిల్లలనో ఏదంటే అసలు పిల్లలంటే ఇంకా కోపం ఉక్రోషం బయటకు వస్తుంది. ఎదుటివాడిని తిట్టడం కానీ కొట్టడం కానీ దాడి చేయడానికి కానీ పరుగుని వెళ్తారు. అది అందరిలో ఉండే లక్షణమే. ఇలా అన్నారని దేవుడితో మీరు చెప్పారా? ఫస్ట్ మనిషిగా మన రియాక్ట్ ఇవ్వాలా, దేవుడికి చెప్పాలా? ఫస్ట్ దేవుడికి చెప్పాలి. పేతురు గారు మనిషిగా తన రియాక్షన్ ఇచ్చాడు, కత్తి తీసుకొని దాడి చేశాడు ఆవేశంతో, దేవుడి ఎదుట చేశాడు. సో మనకి ఆవేశం వచ్చినప్పుడు ఎదుట ఉన్న మనిషి మీద ఆవేశపూర్వకముగా నోటితో దాడి చేయకూడదు. ఆ రోజుల్లో కత్తి ఉంది, ఇప్పుడు నేను కత్తి తీసి పొడవనలే అని అనుకుంటాం కాదు. నోటితో ఎదుటాడు చచ్చిపోయేటట్టు మనం మాట్లాడకూడదు. ఎదుటోడు యొక్క హృదయము నోటి మాటతో దిగబడేటట్టు, ప్రాణం పోయి విలవిలలాడే కాని మాటలు, బాధపడే మాటలు, అబద్ధపు మాటలు, దూషణ మాటలు ఏది కూడా వారి యొక్క హృదయాన్ని, వారి యొక్క మనస్సును గాయపరిచేటట్టు మనం మాట్లాడకూడదు. పేతురు గారు మాట్లాడారు, కానీ ఎవరి ముందు మాట్లాడాడు? యేసయ్య ముందు మాట్లాడాడు. కాబట్టే యేసయ్య గద్దించి ఇలా చేయకూడదు అని ఆయనకి చెప్పారు. మరి మనం
నేను ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాను, ఆవేశంతో చేశాను, ఇది దేవుడికి తెలుసులే, నా హృదయమను నేను అలాంటి ఉన్నా దేవుడికి తెలుసు, ఈ బలహీనమైన క్షణంలో నేను నోరు జారనేసా, అయినా నా సంగతి దేవుడికి తెలుసులే, నేను ఎలాంటి ఉన్నా దేవుడికి తెలుసులే, ఇది ఒక్క సందర్భంలోనే కదా నేను నోరు జారాను అని నీకు నువ్వు ఎక్స్క్యూజ్ ఇస్తున్నావేమో. అలా ఇవ్వకూడదు. ఆవేశం ఉన్నా కూడా అది అణుచుకొని నీ ఆవేశం మొత్తం కూడా, నీ కోపం యావత్తు కూడా దేవుడికి కనపరిచేటట్టు నువ్వు ప్రవర్తిస్తే నీ ఆవేశం మొత్తం కూడా దేవుడు దీర్ఘశాంతముగా మారుస్తాడు. నెక్స్ట్, శపించుకోవటం. దేవుడు మనిషిని భూమి మీద సృష్టించింది ఒకే ఒక రీజన్. ఏం చెప్పాడు దేవుడు ఆదికాండంలో? మీరు ఫలించి అభివృద్ధి అయ్యి భూమిని ఏలండి అని అన్నారు. దేవుడు అటువంటి ఆశీర్వాదంతో పిలిచినప్పుడు నేను ఎలా అయిపోను కాక, అయ్యో ఈ కష్టం నాకేందుకు వచ్చిందని చెప్పి ఇలా తను తాను శపించుకుంటారు, తను తాను దూషించుకుంటారు. అలా చెప్పచ్చా? దేవుడు ఫలింపుకి ఆశీర్వాదానికి మనల్ని పిలిచినప్పుడు శపించుకోవచ్చా? ఒకసారి శపించుకుంటే దేవుడు ఎదుట శపించుకోండి. ఇతను దేవుడు ఎదుట శపించుకున్నాడు. ఎప్పుడు శపించుకున్నాడు? దేవుణ్ణి భటులు బందీగా చేసి మృత్యువుగా అప్పగించే ఆ ఒక్క ముందు రోజు రాత్రి ఆయన మిగతా మనుషులందరూ కూడా నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో పాటు నడిచిన శిష్యుడివే, తిరిగిన శిష్యుడివే అని అన్నప్పుడు అప్పుడు ప్రాణభయముతో తన్ను తాను రక్షించుకున్నటకు శపించుకున్నాడు. ప్రాణభయంతో తన్ను తాను రక్షించుటకు ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు పెట్టుకోవచ్చా? యాకోబు గ్రంథంలో ఉంటుంది, భూమి మీద కానీ ఆకాశం మీద కానీ ఎటువంటి జీవి మీద కూడా భూమి తోడు, లేకపోతే ఆకాశం తోడు, లేకపోతే నా మీద ఇది తోడు అని ఒట్టు పెట్టుకోకూడదు. ఎందుకు? భూమిని సృజించావా? ఆకాశం నువ్వు సృజించావా? ఆఖరికి నిన్ను నువ్వు సృజించుకున్నావా? నీ చిత్త ప్రకారం అయితే నీ తలలోంచి ఒక వెంట్రుకైనా సరే నువ్వు తీయగలవా? రాలి పడిపోయిన ఒక వెంట్రుకను తీసి నువ్వు తిరిగి అతికించగలవా? ఎటువంటి ఎటువంటి యోగ్యత లేదు నీకు. అలాంటప్పుడు నువ్వు ఎలా వేరే దాని మీద ఒట్టు పెట్టుకుంటావు? నెక్స్ట్, వస్త్రహీనుడు. సిగ్గు. కొంతమంది ఇక్కడ వస్త్రహీనుడు అని ఉంటుంది. ఈ యొక్క సందర్భంలో శిష్యులతో పాటు కలిపి ఆయన వల వేస్తానికి వెళ్ళినప్పుడు తను చేసే పని నిమిత్తము ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా చూసుకోలేకుండా వలలు వేస్తున్నాడు చేపలు పట్టుకోవటం కోసం. మరి మనకి కావాల్సిన పని కోసం అది ఆ పని నిశ్చయముగా జరగాలి అని అనుకుంటున్నప్పుడు వస్త్రము, నీతికి సాదృశ్యంగా ఉన్న వస్త్రమును నువ్వు విడిచిపెడుతున్నావా? పని జరగాలి, అది నీతిగా లేకపోయినా సరే అనీతి మార్గము గుండా వెళ్ళి ఆ పని జరిగించుకోవాలి. ఇలాంటి ఆలోచనలో నువ్వు ఉన్నావా? డబ్బముగా మాట్లాడతాం. ఇక డబ్బముగా ఎప్పుడు మాట్లాడతారు? మత్తయి సువార్త 26:33. మత్తయి సువార్త 26:33లో ఉంటుంది. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడునను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని యేసుతో చెప్పగా. మనుషులందరూ నిన్ను గురించి అభ్యంతరపడతారేమో, నేను ఎప్పుడు అభ్యంతరపడను. నేను అక్కడ పేరులోనే ఉంది. మనుషులందరూ ఈ పని చేయలేరేమో, నేను చేసుకోగలను ఈ పని. మనుషులందరూ ప్రార్థన చేయలేరేమో, నేను ప్రార్థన చేసుకోగలను. మనుషులందరూ రెఫరెన్స్ సరిగ్గా చదవలేరేమో, నేను బైబిల్ బాగా చదవగలను. మనుషులందరూ ఈ పాట సరిగ్గా పాడరు, నేను ఈ పాట బాగా పాడగలను. మనుషులందరూ దేవుడి యొక్క పని చేయలేరు, నేను ఈ దేవుడి యొక్క పని చేయగలను. మనుషులందరూ దేవుడి గురించి సత్యసువార్త ప్రకటించలేరు, కాపరులందరూ దేవుడి గురించి సత్యసువార్త ప్రకటించలేరు, నేను మాత్రము దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటించగలను. ఇలా ఎటువంటి సందర్భంలో అయినా సరే నేను అని అనుకుంటే అది ఆత్మీయ డంబం. పితృగారికి ఉంది. కానీ డంబము కలిగిన ఈ యొక్క మాట మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభువుతో. మరి మనం డంబంగా ఉండటం మానవ స్వభావంలో అదొక లక్షణమే. కానీ మనకు కలిగిన డంబముతో కూడిన మాటలు దేవుడి దగ్గర వ్యక్తపరిచినప్పుడు దేవుడు ఆ డంబపు మాటల నుండి మనకి విడుదల కలగజేస్తాడు. నెక్స్ట్, ఆత్మీయ గ్రహింపు లేదు. దేవుడు
యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం ఎంత శ్రేష్టమో అలాగే ఆయన మృత్యువు జననము కన్నా శ్రేష్టం. ఆయన కనుక మృత్యుంజయుడే తిరిగి లేకపోతే సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి పాపంలోనే ఉంటారు. సో ఆయన యొక్క మరణము గురించి, ఆ దాంట్లో ఉన్న విశిష్టత గురించి శిష్యులకు బోధిస్తున్నప్పుడు ఆత్మీయ గ్రహింపు లేని పేతురు దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చెయ్యి పట్టుకొని, ఇది నీ నుంచి దూరమగును గాక, నీకెప్పుడూ సంభవింపదు అని యేసుక్రీస్తుని గద్దించాడు. మనం దేవుడు మనం ఒక విషయమే ప్రార్థన చేస్తున్నాం. మనం ఉద్యోగం గురించి ప్రార్థన చేయొచ్చు. నాకు ఈ ఉద్యోగం కావాలి, ఇవ్వు అని అడుగుతాం. దేవుడు చిత్తం ఏమై ఉందో అని అడగటం ముఖ్యం. దేవుడు ఏదన్నా చూస్తున్నాడు అనుకో, ఎమ్మటే చేపట్టుకొని, ఏసయ్యా ఇలా వద్దు, నాకు ఈ ఉద్యోగమే కావాలి అని అడిగితే. నెక్స్ట్, ప్రేమించుకునే యూత్ ఉంటారు. నాకు ఇతనితో పెళ్లి చేయి, లేకపోతే నాకు ఆమెతో పెళ్లి చేయి అని ప్రార్థన చేస్తుంటారు. దేవుడు వచ్చి, నాన్న నువ్వు ప్రేమించావు, ఓకే, ఇది నా చిత్తంలో లేదు, ఇది నా సంకల్పంలో లేదు, నువ్వు కనుక చేసుకుంటే భవిష్యత్తులో నువ్వు ఇబ్బందులు పడతావు, నీ యొక్క వైవాహ జీవితము సమాధానంతో ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు నీ యొక్క ప్రార్థనలో. వెమ్మటే కల్పించుకొని దేవుడి యొక్క ప్రార్థనని ఆపేసి చేపట్టేసుకొని, యేసయ్య నాకు అవన్నీ అనవసరం, నేను ప్రేమించినవాడితోనే నా పెళ్లి జరగాలి, నేను ప్రేమించిన ఆ అమ్మాయితోనే నా పెళ్లి జరగాలి, భవిష్యత్తు నేను చూసుకుంటా, నాకు మాత్రం ఈ అమ్మాయితోనే పెళ్లి జరగాలి, నాకు మాత్రం ఈ అబ్బాయితోనే పెళ్లి జరగాలి. ఇలా దేవుడు ప్రార్థనా రూపంలో మనతో ఎటువంటి ఆలోచనలతో అయినా సరే, తలంపులతో అయినా సరే, దర్శనముతో అయినా సరే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ప్రార్థనను, దేవుడి యొక్క స్వరాన్ని, దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క ఆలోచనలను, తలంపులను గ్రహించే స్థితి లేకుండా ఆయన చెయ్యి పట్టుకొని గద్దిస్తూ పేతురు గారు ఉన్నారు. అలాంటి స్వభావం మనకు కూడా ఉంది. అప్పుడు దేవుడు మాట్లాడే మాట ఏంటి? సాతానా వెనక పొమ్ము అని. అంటే నరుడి యొక్క చిత్తం జరగకూడదు. మనలో అలాంటి దేవుడి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా మాట్లాడేది మనిషే, కానీ ఆ మనిషితో మాట్లాడించింది సాతాను. సో మనం ఎటువంటి మాటలు మాట్లాడినా సరే ప్రతిదీ దేవుడికి వినపడేటట్టు, దేవుడికి కనపడేటట్టు మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షమై మనలో దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క మాట, క్రియ, చేష్టలు సమస్తమును దేవుడు గద్దిస్తాడు. అప్పుడు మనము సాతాను నుంచి విడుదల పొందుతాం. సో ఇందాక నేను అడిగినవి ఏంటంటే, ఇటువంటి లక్షణాలు అందరికీ ఉంటాయి. అందరినీ దేవుడు శిష్యులుగా ఎన్నుకున్నాడా? అందరినీ అపోస్తులుగా మార్చాడా? పేతురు గారు కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే, ఎందుకంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి. మరి ఆయన మాత్రం ఎందుకు కేఫాగా దేవుడు పిలిచాడు? ఇటువంటి లక్షణాలు ఉన్నా కూడా కేఫాగా పిలిచిన ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క 12 లక్షణాల నుంచి ఆయన విడుదల పొందుకోవాలి. ఆ యొక్క లక్షణాలు కలిగే ఉన్నాడు, అయినా సరే కేఫా అని పిలిచాడు. ఆయన కేఫాని పిలిచిన తర్వాతే ఆ యొక్క అధ్యాయం లాస్ట్లో సాతానని కూడా పిలుస్తాడు. సో మెయిన్ థింగ్ ఏంటంటే, అతనికి కలిగిన ఎటువంటి లక్షణమైనా సరే, ఎటువంటి స్వభావం అయినా సరే యేసుక్రీస్తు ప్రభు ఎదుట వ్యక్తపరిచాడు. మరి మనుషులందరూ కూడా అలా వ్యక్తపరచాలి. మనుషులందరూ కూడా మనుషులకు కలిగిన ప్రతి ఒక్క స్వభావాన్ని యేసయ్య ఎదుట వ్యక్తపరిస్తే, యేసయ్య నోటి నుండి వచ్చి జీవపు మాట చొప్పున మనిషి యొక్క లక్షణాలు మొత్తం కూడా వైదొలిగిపోయి దేవుడి యొక్క స్వరూపంలోకి మార్చబడి పేతురు లక్షణాలన్నీ పోయినాయి, కేఫాగా మార్చబడ్డాడు. సో మిగతా మనుషులకి ఎలా ఎన్నిక లేదు, లేకపోతే ఎలా క్షమాపణ పొందుకోలేదు అంటే కారణం ఏంటంటే, పేతురు తనకు కలిగినది ప్రతిదీ దేవుడి దేవుడు చెప్పుకున్నాడు. నువ్వు చెప్పుకుంటున్నావా? ఇందాక నేను అడిగిన ప్రశ్నకి అప్పుడు ఆ సమాధానం మీకు వచ్చిందా? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, ఆ అందరిలో పేతురు కూడా ఉన్నారు కదా. కానీ అందరూ వేరు, పేతురు గారు వేరు, ఎక్సెప్షనల్. ఎందుకంటే పేతురు ప్రతి విషయం దేవుడితో మాట్లాడాడు. మరి అందరూ అలా మాట్లాడలేదుగా. దేవుడు అందరినీ క్షమించాడు, పేతురుని కూడా క్షమించాడు. క్షమించడానికి మెయిన్ రీజన్ ఏంటి? పేతురు తన కలిగిన ప్రతి ఒక్క క్వాలిటీ, ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర వ్యక్తపరిచాడు. దేవుడు కృపా సంపన్నుడు, అందరినీ కృపతో చూసుకుంటారు. ఆయన యొక్క కృప విస్తరించి ప్రతి ఒక్క మనిషిని ఏలుతుంది. పేతురు గారి విషయంలో ఎందుకు అంత ఎక్సెప్షనల్ అంటే, దేవుడు కృప మీద మాత్రమే ఆధారపడి
తనకు కలిగినది యావత్తు దేవుడి ఎదుట వ్యక్తపరిచాడు కాబట్టి. సో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషిగా మన బలహీనతలు ఉంటాయి. మనం పుట్టక మునిపే పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వాళ్ళం. జన్మతః పాపం, బైబిల్ ప్రకారం అది వాక్యంలో ఉంటుంది. సో ఇటువంటి స్వభావము, దీనికన్నా ఎక్కువ లక్షణాలు నాలో ఉంటాయి, మీలో ఉంటాయి. కానీ పేతురు గారు ఎలా అయితే తనకు కలిగినది యావత్తు కూడా దేవుడు ఎదుట, దేవుడు చూసేటట్టు, దేవునికి కనపడేటట్టు వ్యక్తపరిచాడో, అలాగే విశ్వాసులుగా ఉన్న మనమందరము కూడా ప్రతిదీ, అది చిన్నదైనా పెద్దదైనా, ఎటువంటి సందర్భమైనా సరే, కష్టం వస్తే దేవుడు కాదు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా అది దేవుడి వల్లే వస్తుంది. కష్టం వచ్చిందా తర్ఫీదు, సంతోషం వచ్చిందా దేవుళ్ళలో ఇంకా దగ్గరికి ఎలా వెళ్ళి కృతజ్ఞత కలిగి విశ్వాసం కలిగి బ్రతకాలి అని దేవుడు నేర్పిస్తాడు. ప్రతి ఒక్క విషయం, మీరు దుఃఖపడ్డారా, దేని నిమిత్తం దుఃఖం వచ్చింది అని దేవుని అడగాలి. మీ సంతోషం కలిగిందా, ఈ సంతోషానికి కారణం ఏంటి అని దేవుని అడగాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఎప్పుడన్నా, అంటే నేను ఎప్పుడన్నా బైబిల్ పుస్తకాలు కొనటానికి కానీ, లేకపోతే ఎప్పుడైనా వేరే సంఘం వెళ్ళినప్పుడు కానీ, మందిరంలో పెద్ద పెద్ద పోస్టులో రాసి ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని. ఫిలిప్పీ 4:4. కానీ ఈ యొక్క వాక్యంలో చాలా అర్థం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువునందు ఆనందించుడి. ఆనందించుడి, ఆనందం ప్లస్ ఇంచుడి గ్రామర్ ప్రకారం. ఆ ఆనందము ఆ ఒక్కరోజు కాదు, ఆ ఆనందము గడిచిన రోజులు బట్టి వచ్చిన సంతోషం కాదు. ఆనందించుడి, ఈ ఒక్కరోజు కాదు, రేపటి రోజు ఆనందించుడి. ఆనందించుడి, అది ఒక కమా కాదు, ఒక ఫుల్ స్టాప్ కాదు, రీఅక్కరింగ్. నీ బ్రతుకు దినముల్లో ఒక్కొక్క రోజు, ఆ తర్వాత రోజు, ఆ తర్వాత రోజు, ఆ తర్వాత వారం, ఆ తర్వాత నెల, ఆ యొక్క తర్వాత సంవత్సరం, అలా సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాలు, అలా నీ ఆయుష్కాలం మొత్తం కూడా ఎల్లప్పుడూ ప్రతి ఒక్క సందర్భంలో యేసుక్రీస్తునందు ఆనందించుడి. నీ యొక్క ఆనందము ఒక గడియ కాదు, ఒక సెకండ్ కాదు, ఒక క్షణం కాదు. నీ యొక్క ఆయుష్ ఉన్నంత వరకు కూడా ప్రభువునందు ఆనందించుడి. రీఅక్కరెన్స్. ఇవాళ ఉన్న ఆనందం రేపు 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 రేపు, అలా ఆయుష్ ఉన్నంత వరకు. దేవుని చిత్తం అయితే 70, మళ్ళీ దేవుని చిత్తం అయితే 80, దేవుని చిత్తం అయితే ఈ రోజుతోనే అంతం. మన ఆయుష్ దేవుని యొక్క చిత్తంలో ఉంది. దేవుడు ఎంత ఆయుష్ ఇస్తే అంత ఆయుష్ బట్టి కూడా ఆనందిస్తూనే ఉండాలి. ఓకే, ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా. మరి దేవుడు యొక్క కృపలో దానియేలు 9:9 మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, యెహోవా క్షమాపణ గలదేవుడు. ఎందుకు క్షమాపణ పొందుకున్నాడంటే, అతను కలిగిన ప్రతి ఒక్క లక్షణాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఎదుట కనపరిచాడు కాబట్టి. అలాగే కనపరిచిన తర్వాత యేసయ్య యొక్క వాక్యము జ్ఞాపకం చేసుకుని సంతాపబడి ఏడ్చాడు పేతురు. దాని నిమిత్తం అతను క్షమించబడ్డాడు. క్షమించబడిన పిమ్మట తనకు కలిగిన స్వభావం మొత్తం మార్చబడాలిగా. మార్చబడిన తర్వాత అతని పేరు ఏంటి అంటే కేఫా. భవిష్యత్తులో నువ్వు కేఫా అనబడదువు. యోహాను సువార్త 1:42 ఉంటుంది. క్రీస్తు యొక్క సంఘముకి నువ్వే మూలరాయి, నీకు ఇలా తాళాలు అనుగ్రహింపబడతాయని, భూలోకంలో అయినా సరే పాతాళలోకం యొక్క తాళపు చెవులు కూడా నీకే అనుగ్రహింపబడతాయి. నువ్వు ఎవరిని క్షమిస్తావో వారిని క్షమించబడతారు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతావు అని దేవుడు ఎంతో గొప్ప ఆధిక్యత ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క సంఘము మొట్టమొదట పేతురు గారి యొక్క పునాది మీద ఆయన ద్వారానే ఆయన యొక్క సత్యస్వార్త ఆధారం చేసుకొని కట్టబడుతుందని దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడాడు కదా. మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ క్షమించబడ్డాడు. క్షమించబడిన తర్వాత కూడా ఈ లక్షణాలు కలిగి ఉన్నాయా చెప్పండి? నా ప్రశ్న అర్థమవుతుందా? క్షమించబడక మునుపు మనిషి రీత్యా అతనికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, ఇన్ని స్వభావం ఉన్నాయి. క్షమించబడిన పిమ్మట ఈ లక్షణాల్లో ఒకటైనా కలిగి ఉందా? ఈ అన్నిటికీ మీకు రెఫరెన్స్ చూపించి మాట్లాడుకున్నాం. లేదు అంటానికి కూడా రెఫరెన్స్ చూపించాలి. ఎందుకంటే రెఫరెన్స్ లేకుండా, అంటే బైబిల్లో ఆధారం లేకుండా ఏది మాట్లాడినా కల్పిత బోధ అవుద్ది. అపోస్తుల
అపోస్తుల కార్యము 4:8. చదవండి. చదవండి. ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వల్ల స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా మీరు సిలువేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారు మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వల్ల రక్షణ కలుగుతూ ఈ నామమునే మనము రక్షణ పొందవలని గాని ఆకాశం క్రింది మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, అండర్లైన్ చేసుకోండి, ధైర్యము అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ చదవండి. వారు విద్య లేని పామరులను గ్రహించి, అండర్లైన్ చేసుకోండి, విద్య లేని పామరులను గ్రహించి, ఆశ్చర్యపడి, అండర్లైన్ చేసుకోండి, ఆశ్చర్యపడి, వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. చాలండి. ఈ మాటలంది ఎవరు? 8వ అధ్యాయం 8వ వచనం ఎందుకు చదివించానంటే, ప్రజల అధికారులు, ప్రజల యొక్క పెద్దలు, వాళ్ళు పేతురు యోహాను గురించి ఇచ్చిన సాక్ష్యం 13వ దాంట్లో. ధైర్యము, మనం ఇందాక మాట్లాడుకుంటున్న మాటలో సెకండ్ది మనం చూడండి. సెకండ్ అంశం, భయపడే తత్వం ఉందా? ఉందా? క్షమించబడిన తర్వాత ధైర్యంతో మాట్లాడాడు. మరి నువ్వు ఎంత ధైర్యంతో దేవుడి గురించి, దేవుడిని జీవితంలో చేసిన మేలు గురించి, దేవుడి యొక్క పాప క్షమాపణ నిమిత్తం కాచిన రక్తం గురించి ఎంత ధైర్యంతో నువ్వు మాట్లాడావు? మరి నువ్వు క్షమించబడ్డావా? క్షమించబడినట్లయితే, క్షమించబడ్డావు కాబట్టి ఇక్కడ ఉన్నావు, క్షమించబడిన నువ్వు ఎంత ధైర్యముతో దేవుని గురించి మాట్లాడుతున్నావు? నెక్స్ట్, ఆయన మనం విద్య లేని పామరులు. ఫస్ట్ మాట్లాడుకున్న మాట ఏంటి? జాలర్లు, చేపలు పట్టుకునేవాళ్ళు. తెలివితేటలు ఉన్నాడు, డబ్బు ఉంటే చదువుకుంటారు, తెలివితేటలు ఉంటే వ్యాపారం చేసుకుంటారు, లేకపోతే ఏదో ఒకటి చేసుకొని డబ్బులు సంపాదిస్తారు. తెలివి లేదు, డబ్బులు లేవు, వంశపారంపర్యంగా ఉన్న ఆస్తిపాస్తులు లేవు. అన్ని ఆస్తిపాస్తులు ఉంటే చేపలు పట్టుకోరుగా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఉంటే తల్లిదండ్రులు లేకపోతే తాత ముత్తాతలు ఇచ్చిన అధికారాన్ని బట్టి బ్రతికేవాళ్ళు. అలా కూడా లేదు, వారు ఇచ్చిన సంపాదన కూడా లేదు, ఏం లేదు. కాబట్టి వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు. చేపలు పట్టుకుంటాం అంటే ఇవాళ పట్టుకున్న చేప, ఇప్పుడైతే ఫ్రిడ్జ్ ఉంది, రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. మరి ఆ కాలంలో ఫ్రిడ్జెస్ ఉన్నాయా? మరి చేప వాళ్ళు పట్టుకుంటా, ఆ చేప ఒక రోజు పోతే, 2 రోజులు పోతే, 3 రోజులు పోతే పరిస్థితి ఏంటి? ఏనాటి కూలి, ఏనాటి పని. ఈరోజు చేప పట్టి దాన్ని అమ్ముకొని రూపాయి సంపాదించి ముద్దదంటమే వాళ్ళ పరిస్థితి. ఎటువంటి స్థితిలో ఉన్నారు? విద్య లేని పామరులు. మరి అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు? విద్య లేని పామరులు. 8వ వచనంలో, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. విద్య లేని పామరుడుగా, డబ్బు లేదుగా, అంత జ్ఞానముతో ఎలా మాట్లాడుతున్నాడు? ఒక రాజ్యసభలో పెద్దల ఎదుట, అధికారుల ఎదుట మీరు సిలువ వేసి చంపారు అని ఎంత ధైర్యంతో మాట్లాడాడు? నువ్వు చంపావు అని మనం వెళ్ళి అధికారులతో అనగలమా? నువ్వు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసావుగా అని అధికారులతో మాట్లాడచ్చా? మాట్లాడితే ఆయన సిలువేరా? ఆయన్ని కొట్టరా, తిట్టరా? మరి భయము విడిచి తనకు కలిగిన డబ్బు లేనితనం కానీ, అజ్ఞానం కానీ, బుద్ధి లేనితనం కానీ, పారపర్యంగా ఉన్న ఏది ఆధారం చేసుకోకుండా, నా జాతి ఇది, నా కులం ఇది, నా మతం ఇది, నేను లో కాస్టోడ్ని ఏమీ పట్టించుకోకుండా ఎంత ధైర్యముతో అధికారులు ఎదుట
విద్య లేని పామరులో ఉండి కూడా ఎంత ధైర్యంతో ఎంత జ్ఞానంతో మాట్లాడాడు. క్షమించబడక మునుపు, క్షమించబడిన తర్వాత. అల్పవిశ్వాసం. అల్పవిశ్వాసం దేని గురించి? అల్పవిశ్వాసం నీళ్ళ మీద నువ్వే దేవుడు అయితే మత్తయి సువార్త 14:28 ఉంటుంది. ఇందాక ఆల్రెడీ రిఫరెన్స్ చూసుకున్నాం. నువ్వే దేవుడు అయితే నేను నీళ్ళ మీద నడవడానికి అనుగ్రహించు ప్రభువా అని అడిగాడు. మనిషి వచ్చి దేవుడి దగ్గర విన్నపించుకున్నారు. విన్నపించుకునే సందర్భం, విన్నపించుకునే పద్ధతిలో తప్పు ఉంది. నువ్వే దేవుడు అయితే అల్పవిశ్వాసం. నువ్వే దేవుడు అయితే సందేహం, దేవుడా కాదా? సందేహం, దెయ్యము అని అనుకొని కేకలు వేశారు. అవునా కాదా? అల్పవిశ్వాసం. అల్పవిశ్వాసంతో మాట్లాడాడు కదా అని దేవుడు మన విన్నపాన్ని తోసిపుచ్చే దేవుడు కాదు. అల్పవిశ్వాసంతో సందేహం కలిగి నన్ను దెయ్యం అనుకున్నాడు కదా అని దేవుడు చెయ్యి వదిలి వెళ్ళే వాడు కాదు. ఆయన క్షమాపణ కలిగిన దేవుడు. సో నాకు కలిగిన అల్పవిశ్వాసమైన, సందేహమైన, దెయ్యం అని, అంధకారము, ఆత్మీయ జ్ఞానము లేని గుడ్డివాడినైనా సరే నేను దేవుడితో మాట్లాడాను ప్రార్థనా రూపకంగా. దాన్ని బట్టి దేవుడు నన్ను దర్శించి అల్పవిశ్వాసము ఎందుకు వచ్చింది, ఇది పోవుగాక అని దేవుడు మాట్లాడాడు. కాబట్టే ఆయన యొక్క భవిష్యత్తు దాంట్లో ఎన్ని క్రియలు చేశారు? ఉదాహరణకి అపోస్తల కార్యము 3:1-10. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్లి వారిని భిక్షమడుటకును కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహానును దేవాలయములో ప్రవేశింపుపోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని. ఒక నిమిషం పెన్నుంటే ఒక నిమిషం అండి, పెన్నుంటే తీసుకోండి. 4 నుంచి స్లోగా చదవండి, నేను చెబుతా. పేతురు యోహానును వారిని తేరి చూచి. కాదు, పేతురును యోహానును వారిని తేరి చూచి. తేరి చూచి, తేరి అండర్లైన్, అండర్లైన్, మా తట్టు చూడమనిది అండర్లైన్. నెక్స్ట్ కనిపెట్టుచు అండర్లైన్, అండర్లైన్, లక్ష్యం ఉంచడం అండర్లైన్. నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే కుడి చేయి పట్టుకొని అండర్లైన్, కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను శీలమండలను బలము పొందెను. వెంటనే అండర్లైన్, బలము పొందెను అండర్లైన్, దిక్కున లేచి అండర్లైన్, నిలిచి అండర్లైన్, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. అండర్లైన్. వాడు నడుచుచు చాలండి, 10 వరకు మీరు చదువుకోండి. నేను మళ్ళీ వస్తున్నాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇదే వాక్యం 4వ వచనం నుంచి. పేతురును యోహానును వారిని చూచి. వాక్యం ఏముంది? ఇది మందిరం. ఈ మందిరం ఒక ఎంట్రన్స్లో ఒక ఎవరున్నారు? భిక్షమడుటకు అడుక్కునేవాడు. ఎలా అంటాడు? ఆ భిక్షం అడిగేవాడు ఎట్టంటాడు? పుట్టినప్పటి నుంచి బై బర్త్ కుంటోడు. అంటే ఒక కాలు కుంటిదే, 2 కాళ్ళు కుంటిదే? 2 కాళ్ళు కుంటి. పుట్టినప్పటి నుంచి అతనుకున్న లక్షణం ఏంటి? 2 కాళ్ళు లేకపోవటం, కుంటోడు. మరి కుంటోడు మందిరానికి ఎలా వస్తాడు? రాలేడు కదా. అతనికి తెలిసిన వాళ్ళు లేకపోతే సమ్ అదర్ పీపుల్ అతన్ని ఇలా ప్రతి ఆదివారం నాడు ఆరాధన జరుగు సమయంలో తీసుకొచ్చి ఆ మందిరం దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆరాధన ముగింపు సమయంలో అతను తీసుకుని వెళ్తారు. ఇలా అతను పుట్టినప్పటి నుంచి ఇది ఇప్పటి వరకు జరుగుతూనే ఉంటాయి. ఇదే 3వ అధ్యాయము చివరిలో రాసి ఉంటుంది. అతని యొక్క వయసు
40 సంవత్సరాలు అని రాసి ఉంటుంది. ఎక్కడంటే 4వ అధ్యాయంలో 22 లాస్ట్లో ఉంటుంది. స్వస్థపరచుటకు ఆ సూచక్రియ యవన విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అంటే 40 ఇయర్స్ కన్నా ఎక్కువ వయసు ఉంది. అతను అన్ని సంవత్సరాల పాటు కుంటోడే, అన్ని సంవత్సరాల పాటు భిక్షం ఎత్తుతూనే ఉన్నాడు, దేవుడి యొక్క మందిరం ముందు కూర్చునే ఉన్నాడు. 40 ఇయర్స్ కన్నా ఎక్కువ. ఇలాంటోడు అక్కడ ఉంటున్నప్పుడు పేతురు యోహాను వచ్చారు. ఆ ఒక వచనంలో ఏం రాసి ఉంటుంది? తేరి చూడటం రాయొచ్చుగా. తేరి చూడటం ఎందుకు రాశారు? తేరి చూడటం అంటే ఆ అబ్బాయిని లక్ష్య పెట్టి చూడటం, రెండు ఆల్మోస్ట్ ఒకటే. ఏంటక్క కుమారక్క తేరి చూడటం అంటే? కుమారక్క తేరి చూడటం అంటే ఏంటి? నిదానించి చూడటం. గుడ్. ఇంకా అందరి ఆన్సర్స్ రిలేటెడే, కరెక్టే. నేను ఇలా వస్తున్నా, చూస్తాం, చూసినా కనిపిస్తారుగా, చూసినా కనిపిస్తారు. తేరి చూస్తాం అంటే తేరి చూస్తాం అంటే అతని యొక్క అంతరంగం కూడా పేతురు గారు యోహాను గారు చూస్తున్నారు. తేరి చూడటం. అతను ఏ స్థితిలో ఉన్నాడు? కుంటోడు. చూస్తూనే ఉన్నారు. తేరి చూశారు, పరిశీలనగా చూశారు. అతని యొక్క కుంటితనం, అతని యొక్క పై రూపాన్ని, అతని యొక్క అంతరంగ రూపాన్ని చూశారు. దేవుడి దగ్గర దేవుడి గురించి విశ్వాసం ఉన్నట్లయితే కుంటోడు దేవుడి యొక్క సన్నిధిలో బయట నిలబడి అడుక్కుంటాడా? దేవుడి మీద విశ్వాసం ఉన్నట్లయితే చెప్పండి. కుంటోడికి యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉన్నట్లయితే దేవుని యొక్క సముఖములో మందిరం ఆవరణములో కూర్చొని అడుక్కుంటాడా? భిక్షం ఆడతాడా? భిక్షం ఎత్తుతారా? సంథింగ్ భిక్షం చేస్తారా? అంటే యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉందా అతనికి? లేదు. దేవుడి మీద నిజంగా ఆ కుంటోడికి విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు స్వస్థపరుస్తాడు అని దేవుడి కోసం ప్రార్థన చేస్తాడు తప్ప మందిరానికి వెళ్ళే వాళ్ళని పోయే వాళ్ళని యేసుక్రీస్తు నామంలో అడుక్కోడు. కుంటోడు ఉన్న స్వభావంలో దేవుడు గురించి విశ్వాసం లేదు. కానీ దేవుడి యొక్క సముఖంలో ఉంటే నాకేదన్నా దొరుకుతుంది అని ఒక చిన్న ఆశ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో లోపలికి వెళ్ళలేను, నేను కుంటోను కాబట్టి. బయట నిలబడ్డా దేవుని యొక్క బిడ్డలు లోపలికి వెళ్తున్నారు, వెలుపలికి వెళ్తున్నారు. వాళ్ళలో ఎవరైనా సరే నా యొక్క కుంటితనం అవిటితనం చూసి నాకు సహాయం చేస్తారేమో అని దేవుడు బిడ్డల మీద ఒక హోప్, ఒక మంచి అభిప్రాయం ఉంది. దాని నిమిత్తమే వెలుపల ఉన్నాడు. యేసయ్య మీద విశ్వాసం లేకపోయినా యేసయ్య బిడ్డల మీద మాత్రం చిన్నపాటి హోప్ ఉంది. వాళ్ళు ఏదన్నా ఇస్తారనే కదా. వెండి బంగారం మా ఇద్దరు లేదు అంటే ఏంటి? నేను ఇచ్చే రూపాయి నేనేమన్నా విలువైన బంగారం ఇస్తానేమో, నేను ఏదైనా విలువైన వెండి ఇస్తానేమోనని అతను నా దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. కాబట్టే పేతురు ఇచ్చే సమాధానం వెండి లేదు బంగారం లేదు. తేరి చూస్తంలో ఇన్ని కనిపించినాయి. యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం లేదు కదా అని చెప్పేసి విశ్వాసం లేని వీడిని నేను ఎందుకు స్వస్థపరచాలి అని చెప్పి శిష్యులు వెళ్ళిపోలే. దేవుని యొక్క సమూహంలో ఉన్నాడు కాబట్టి 40 సంవత్సరాలు పై వయసు ఉండి ఇన్ని సంవత్సరాల పాటు దేవుడి యొక్క సన్నిధిలో ప్రతి ఆదివారము మానక ఉన్నాడు కాబట్టి అతని యొక్క హృదయ అంతరంగములు తేరి చూచిన శిష్యులైన పేతురు గారు యోహాను గారు వెండి బంగారం మా ఎగుత లేదు, యేసుక్రీస్తు నామమున లేచి నడువు అని ఆజ్ఞ ఇచ్చారు. సో ఇక్కడ అండర్లైన్ చేసింది ఏంటి? తేరి చూడటం ఒకటి, నెక్స్ట్ మా తట్టు చూడమనేది. భిక్షం ఎత్తుకునే ఆ యొక్క కుంటివాడు పేతురు వైపు చూశారు. ఎటువంటి స్థితిలో చూశారు? ఇందాక ఇచ్చే కదా ఆన్సర్. వెండి దొరుకుతుందేమో, బంగారం దొరుకుతుందేమో, విలువైన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమో అని చూడమనేది.
వాళ్ళు చూస్తున్నారు. అంటే పేతురు గారు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు ఈ యొక్క కుంటోడిని. నెక్స్ట్, వాడు కుంటివాడు పేతురు యొద్ద యోహాను యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు. నువ్వెంత కనిపెడుతున్నావు? అతనికైతే కుంటితనం ఉంది, మరి నీ యొక్క హృదయానికి కుంటితనం ఉందా? నీ యొక్క చేష్టలకి కుంటితనం ఉందా? దేవుడి యొక్క వాక్యము గురించి ప్రకటించే తనంలో నీకు కుంటితనం ఉందా? దేవుడి యొక్క క్రియలు జరిగించే తనంలో నీకేమన్నా కుంటితనం ఉందా? దేవుడి యొక్క ప్రేమని నోటి నుంచి మాట్లాడే సందర్భాలలో నువ్వు ఎప్పుడన్నా కుంటివాడుగా ఉన్నావా, మగవాడుగా ఉన్నావా? ఏదన్నా దొరుకుతుందని లక్ష్య పెట్టారు. సో కుంటివాడిగా నేనున్నాను. సో నేను దేవుడి యొక్క బిడ్డలు లేకపోతే అపోస్తులుగా మార్చబడే శిష్యుల వైపు నేను ఎలా లక్ష్య పెట్టి చూడాలంటే, మొట్టమొదటిది నిరీక్షణతో ఆశతో వాళ్ళ వైపు తేరి చూడటం. నెక్స్ట్, ఏదన్నా దొరుకుతుంది. విశ్వాసుల దగ్గర నుంచి ఏం దొరుకుతుంది అనుకుంటాం? విశ్వాసంతో కూడిన మాటలు. దేవుడి దగ్గర నుంచి ఏంటి? మనకి ఎటువంటి అంగవైకల్యం ఉన్నా సరే, హృదయానికైనా సరే, శరీరానికైనా సరే, అది దేవుడు నిర్మూలన చేస్తాడు అని తేరి చూడటం. దేవుని యందు మాత్రమే లక్ష్య పెట్టి చూడటం. అపోస్తులుగా ఉన్న దేవుడి యొక్క శిష్యుల వైపు లక్ష్య పెట్టి చూడటం. ఈ కుంటోడు చేసిన ప్లస్ పాయింట్స్ అది. దేవుడి యొక్క బిడ్డల వైపు లక్ష్య పెట్టి చూశాడు. హృదయము వెండి బంగారం వైపు ఉంది, కానీ దేవుడి వైపే చూశాడుగా. స్వస్థత కావాలని ఉంది, లోకంలో తిరగట్లేదుగా. స్వస్థత కావాలని దేవుడి యొక్క సన్నిధిలో వెలుపల కూర్చొనే కదా లక్ష్య పెట్టాడు. సో సన్నిధికి వచ్చారు కాబట్టి, దేవుడి యొక్క సన్నిధికి వచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రమూ తోసివేయడు కాబట్టి, దేవుడి యొక్క సన్నిధిలో బయట అడుక్కునేవాడికి కూడా దేవుడి యొక్క కృప ఆయన శిష్యులు ఎంత బహుగా ప్రకటించారు. వెండి లేదు, బంగారం లేదు, నాకు కలిగినదే నీకు ఇచ్చేదును అని యేసుక్రీస్తు నామమున లేచి నడువుము అని చెప్పిన వెంటనే, చెప్పిన తర్వాత ఏం చేశారు చెప్పండి? వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును. నడువు అంటే సరిపోద్దిగా, చెయ్యి ఎందుకు ఇచ్చారు? ఇందాక మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మీకు చెప్పా అల్ప విశ్వాసం గురించి. ఆయన నీళ్ళలో మునిగిపోయినప్పుడు యేసు చేయి పట్టుకొని లేపారు. బ్యాక్ మత్తయి సువార్తలోకి వెళ్ళండి. మత్తయి సువార్త 14:31. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, ఎందుకు సందేహపడుతుందని చెప్పాను, చెయ్యి అందించి నీళ్ళలో మునిగిపోతున్న పేతురు గారిని యేసయ్య లేపారు. ఇక్కడ పేతురు ఏం చేశాడు? చెయ్యి పట్టుకొని కుంటివాడుగా ఉన్నవాడిని చేయి పట్టుకొని లేపారు. టాలీ ఎక్కడ అయిందా? మీకు అయిందా? యేసు ఆ యొక్క సందర్భంలో పేతురు గారి జీవితంలో చేశారు. క్షమాపణ పొందుకున్న పిమ్మట తర్ఫీదు పొందుకొని పరిశుద్ధాత్మ నిండుకున్న పేతురు తనకు కలిగిన యేసుక్రీస్తు ప్రభువుని ఎలా వ్యక్తపరిచారు? కుంటివాడు, కృపలేని, అస్వస్థతతో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి నా స్వస్థత దొరకట్లేదు, నాకు స్వస్థత రాకపోయినా పర్లా, వెండున్నా బంగారం ఉన్నా పర్లేదని అడుక్కుంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. అయినా సరే అల్ప విశ్వాసం ఉన్న ఆ కుంటోడిని ధనధాన్యములు వస్త్ర వైభోగముల కోసం అడుక్కుంటున్న భిక్షమెత్తుకున్న ఆ కుంటువాడిని దేవుడి వైపు దేవుడి యొక్క సముఖంలో లక్ష్యపెట్టి తేరి చూసి ఉన్నాడు కాబట్టే, ఎలా అయితే దేవుడు పేతురు గారికి చెయ్యి అందించారో అలాగే దేవుడిని కలిగి ఉన్న అపోస్తులుగా మార్చబడ్డ పేతురు గారు కూడా తన చెయ్యి చాపి కుంటివాడికి చెయ్యి అందించి లేపారు. కుంటితనం పోయింది, దిక్కున లేచను. 40 సంవత్సరాల పైపాటు లేచి నడవడం అంటే, కుంటోడంటే నా ఉద్దేశం అతనికి కాళ్ళు ఇవ్వని కాదు, మోకాళ్ళ వరకు కాళ్ళు లేకపోవటం కాదు, చీలమండలం వరకు కాళ్ళు ఉన్నట్టు కాదు, అరికాళ్ళు లేకపోవడం కూడా కాదు. అతనికి కాళ్ళు ఉన్నాయి కానీ అవి పనిచేయట్లా, చచ్చిపడిపోయినాయి. ఏ క్షణానైతే దేవుడు యేసుక్రీస్తు నామమున్న అతన్ని ఆశీర్వదించి చెయ్యి అందించారో, ఆ చెయ్యి పట్టుకొని అతను లేచినప్పుడు దిక్కున లేచెను. నిర్జీవమైన తన కాళ్ళలోకి యేసుక్రీస్తు యొక్క వాక్యము, యేసుక్రీస్తు యొక్క శబ్దముతో కూడిన స్వరము వినబడినదో వెంటనే
నిర్జీవమైన అతని కాలంలోకి జీవము వచ్చింది, బలము వచ్చింది. ఆ బలమును బట్టి దిక్కున లేచెను. క్షమించబడిన తర్వాత అల్ప విశ్వాసం పోయి విశ్వాసంతో స్వస్థపరిచాడు. ఇతనికి కాళ్ళు వస్తాయో రావో అని చెప్పి సందేహపడలా. ఇతను కాళ్ళు పొందుకున్న తర్వాత దేవుడిలో ఎలా బతుకుతాడో ఏంటో అని చెప్పి సందేహపడలా పేతురు గారు. తనకి కలిగి ఉన్న దేవుడి యొక్క ప్రేమను బట్టి, దేవుడి యొక్క ఆత్మను బట్టి అవసరమైన వాళ్ళకి, కృపలైన వాడికి కృప విస్తారముగా అనుగ్రహించి స్వస్థత అనుగ్రహించాడు. సో అల్ప విశ్వాసం నుంచి జయింపు ఉందా లేదా? ఇక్కడ సందేహం ఉందా లేదా ఈ యొక్క క్రియలు? నెక్స్ట్ కంటిన్యూషన్. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 17 నుంచి 21 వరకు. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు సరసాలలో ఉంచారు. ఒక్క నిమిషం అండి, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. సరే, అపోస్తల కార్యము 5:17 నుంచి 21. దాంట్లో అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే 18వ వచనంలో స్టార్టింగ్ లైను అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని, అండర్లైన్. నెక్స్ట్ చదవండి. పట్టుకొని పట్టణపు సరసాలలో ఉంచిరి, అండర్లైన్ చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ సరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో చెప్పాను. చదవండి. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండేది. ప్రధాన యాజకుడును అతనితో కూడిన వారును వచ్చి మహాసభ వారిని చాలు చూడండి. శపించుకోవటం, ఒట్టు పెట్టుకోవటం, ఈ రెండిటికి ఎప్పుడు జరిగినాయి అంటే, ఈ రెండు యేసుక్రీస్తు ప్రభు వారిని గెత్సెమనే తోటలో బంధించి పెద్దల దగ్గర తీసుకెళ్ళి చంపేద్దాం, తీర్పు తెచ్చి యేసుక్రీస్తు ప్రభుని చంపేద్దామని అనుకుంటున్న ఆ ఒక్క రోజులో మిగతా శిష్యులు, ఆ యొక్క రాజ్యసభలో ఉన్న మిగతా ప్రజలందరూ కూడా ఆ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభుని పట్టి బంధించి చిత్రహింసలు పెడుతున్నప్పుడు, నువ్వు కూడా దేవుడితో పాటు, నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువుతో పాటు తిరిగిన ఆయన శిష్యుల్లో నువ్వు కూడా ఒక్కడవే అని ఒక చిన్నది అంటది. అలాగే ఈ సైనికుడిని కత్తితో ఎలా అయితే దాడి చేశాడో ఆ సైనికుడి యొక్క చుట్టాలు అబ్బాయి కూడా నువ్వు పేతురువి, నువ్వు ఆయన యొక్క శిష్యుడివి అని చెప్పి అంటారు. ఇలాంటి సందర్భంలో ఆయన కనుక ఒప్పుకున్నాడు అనుకో, ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువుతో అతన్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువులాగా ఆయన్ను కూడా చంపివేస్తారేమో, సిలువ వేస్తారేమో, ఖైదీగా ఉంచుతారేమో అని భయపడి అరెస్టు నుంచి తప్పించుకోవటానికి, ప్రాణభయం నుంచి తప్పించుకోవటానికి, తన్ను తాను విముక్తినిగా చేసుకోవటానికి ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు? శపించుకోవటము, ఒట్టు పెట్టుకునే తత్వం ఉంది. ఇది క్షమాపణ పొందుకోక మునుపు. క్షమాపణ పొందుకున్న పిమ్మట పేతురు గారిని బలాత్కారం అంటే అరెస్ట్ అంటున్నారా? బలాత్కారంగా పట్టుకోవడం అంటే ఈయన ఎంత రెసిస్ట్ చేశారో ఎదురోడు ఇంకా ఎంత బలవంతంగా అరెస్ట్ చేశారు. అవునా కదా? ఇష్టపూర్వకంగా జరిగింది కదగా. బలాత్కారం అంటే కొట్టచ్చు, తిట్టచ్చు. మనం రెసిస్ట్ చేసినప్పుడు ఇంకా ఏమేం చేయాలో ఇవన్నీ చేసి బలాత్కారంతో పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచారు, జైల్లో ఉంచారు కదా. ఇక్కడ ఆనాడు ఆయన జైలు నుంచి తప్పించుకోవడానికే శపించుకున్నాడు. ఆనాడు ఆయన జైలు నుంచి తప్పించుకోవడానికి ఒట్టు పెట్టుకున్నాడు. ఆనాడు ఆయన జైల్లో వేసి నేను చంపేస్తారేమో అని భయపడే ఒట్టు పెట్టుకున్నాడు, శపించుకున్నాడు. ఈనాడు జైల్లో వేసే సందర్భం వచ్చినప్పుడు ఒట్టు పెట్టుకున్నాడా? శపించుకున్నాడా? ధైర్యంగా జైల్లోకి వెళ్ళాడు. జైలు నామం, యేసుక్రీస్తు నామంలో జైలు శిక్ష అనుభవించటానికి, బలాత్కారము అతని మీద చేసిన, చెరసాలలో అతన్ని వేసిన, ఎక్కడా కూడా గతంలో చేసిన ఒట్టు పెట్టుకోవటం, గతంలో చేసిన శపించుకోవటం తన నోటి ద్వారా, తన క్రియల ద్వారా వ్యక్తపరచకుండా దేవుడి యొక్క చిత్తం ప్రకారము జైల్లోకి వెళ్ళాడు.
క్షమాపణ పొందుకోక మునుపు, క్షమాపణ పొందుకున్న తర్వాత. అతనిలో ఈ మార్పు చూసి దేవుడు ఏం చేశాడు? అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు. అరెస్ట్ చేసి జైల్లో పడేసిన తర్వాత దేవుని దూత వచ్చేసి జైలు యొక్క గేట్స్ ఓపెన్ చేసి నువ్వు బయటికి వెళ్ళిపోయి దేవుని యొక్క సువార్త ప్రకటించు అని ఎందుకు చెప్పాలి? అసలు దేవుడే అయి ఉన్నట్లయితే అరెస్ట్ నుంచి తప్పించవచ్చుగా. అసలు దేవుడే ఉన్నట్లయితే బలాత్కారం చేయకుండా శిష్యులను కాపాడచ్చుగా. అసలు దేవుడే ఉన్నట్లయితే అసలు జైలు పాలు చేయకుండా ఉండొచ్చుగా అని మనుషులుగా మీరు అనుకోవచ్చు. అనుకున్నారు ఎప్పుడైనా? అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు కదా, నాకు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? దేవుడు ఉన్నాడు కదా, నేను ఇంత బాగా ప్రార్థన చేసుకుంటున్నా కదా, నాకు ఈ ప్రాబ్లం ఎందుకు అనుగ్రహింపబడింది? ఇక్కడ జైలు బదులు మీకు కలిగిన ప్రాబ్లం పెట్టుకోండి. సరే, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. నేను ప్రార్థన చేసుకుంటున్నా కదా, నా పిల్లలు కలగకుండా ఎందుకున్నారు? నేను ప్రార్థన చేసుకుంటున్నా కదా, నాకు ఎందుకు ఈ అప్పులు వచ్చినాయి? నేను ప్రార్థన చేసుకుంటున్నా కదా, నాకు ఎందుకు ఈ షుగర్ వచ్చింది, ఈ బీపీ వచ్చింది, నాకు ఈ అస్వస్థత వచ్చింది? నేను ప్రార్థన చేసుకుంటున్నాక నాకు ఎందుకు ఈ యాక్సిడెంట్ అయింది, నాకు ఎందుకు ఈ కాళ్ళు చేతులు తిరిగినాయి? నేను ప్రార్థన చేసుకుంటున్నా కదా, కుటుంబంలో ఈ అసమాధానం ఏంటి, పిల్లల మాట వినకపోవటం ఏంటి? నేను ప్రార్థన చేసుకుంటున్నాక నాకు ఉద్యోగం లేకపోవటం ఏంటి? ఇలా కూడా అనుకుంటారు మనుషులు. అనుకుంటారు కాబట్టి మనుషుల యొక్క నైతిక స్వభావం అది. కానీ ఆ సందర్భం గుండా వెళితేనే కదా పేతురు యొక్క హృదయం దేవుడు చూశాడు. ఆ యొక్క కష్టంలో నుంచి వెళితేనే కదా. బలాత్కారము అనుభవించినప్పుడు అతని హృదయ స్థితి ఏంటి? చెరసాలలో వేసినప్పుడు పేతురు యొక్క హృదయ స్థితి ఏంటి అని దేవుడు చూసినవాడు కాబట్టే దేవుని యొక్క దూతను పంపించి చెరసాల నుంచి విడుదల చేసి, మీరు వెళ్ళి స్వతంత్రులై దేవాలయం ఎదుట నిలబడి దేవుని గురించిన వాక్యము ప్రకటించుడి. జైలు నుంచి పారిపోయి బయటకు వచ్చిన తర్వాత విడుదల దేవుడు ఇచ్చాడు. దేవుడు విడుదల ఇచ్చిన తర్వాత దేవుని యొక్క దూత ద్వారా విడుదల వచ్చింది. జైలు వెలుపలకు వచ్చి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించాలని చెప్పారు. నేను మళ్ళీ ప్రకటిస్తా. ఇప్పుడు ఎలా అయితే నన్ను బలాత్కారం చేసి చెరసాలలో వేశారో అలాగే మళ్ళీ నేను వాక్యం ప్రకటించినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జైల్లో వేస్తారుగా అన్న డౌట్ ఉండాలా? ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు మనం బయటికి వెళ్ళిపోయాము, దేవుడు తీసుకొచ్చి విడుదల చేశాడు. మళ్ళీ వచ్చి ఇంకోసారి అరెస్ట్ చేయొచ్చుగా. నెక్స్ట్ రోజు అరెస్ట్ చేయకపోయినా వారం తర్వాత కూడా అరెస్ట్ చేయొచ్చుగా. మళ్ళీ చెరసాలలో వేస్తారుగా. మళ్ళీ బలాత్కారంగా కొట్టడం, తిట్టడం ఏదో ఒకటి చేయొచ్చుగా. కానీ అతని స్థితి ఎలా ఉంది? ఎటువంటి బలాత్కారానికి అతను తలొగ్గల, ఎటువంటి చెరసాలలకి అతను తల ఒగ్గల. తన స్థితి ఏదైనా బలాత్కరించబడ్డా, చెరసాలలో వేయబడ్డా, ఖైదీగా ఉన్న ఏ స్థితిలో అయినా సరే జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము ప్రకటించటం మాత్రమే అతని పని. అతను కనిన సంగతులు, అతను విన్న సంగతుల గురించి నిర్మోహమాటముగా ఎటువంటి సందర్భంలో అయినా సరే అతను మాట్లాడటం మాత్రమే పని. కాబట్టే శపించుకునే తత్వం నుంచి, ఒట్టు పెట్టుకునే తత్వం నుంచి అతను క్షమించబడి ఇటువంటి స్థితిలోకి వచ్చాడు. డిఫరెన్స్ అర్థమవుతుందా? నెక్స్ట్ జైలు నుంచి నాకు పెద్ద తెలుగు రాదండి. ఇదేమో స్వస్థత. ఒట్టు పెట్టుకోవటం, శపించుకోవటం గురించి మాట్లాడుకున్నాము. డంబముగా మాట్లాడుకోవటం, ఆత్మీయ గ్రహింపు లేకపోవటం, ఇలాంటి వాటిని గురించి కూడా ఆయన క్షమించబడిన తర్వాత అలాంటి లక్షణాలు కలిగి ఎక్కడన్నా ఉన్నాడా? డంబముతో ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత మూడోసారి శిష్యులకు కనబడినప్పుడు నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపు, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయము అని ముమ్మార్లు అడిగిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ ఇస్తాడు పేతురు గారు. కానీ మూడోసారి ఇచ్చిన ఆన్సర్ ఏంటి? నీకు సమస్తము తెలుసు కదా. చాలండి, నీవు సమస్తము ఎరిగినవాడు.
డంబానికి అంటే డంబం కలిగిన మాటలకి, గర్వంతో కూడిన మాటలకి, అహంతో కూడిన మాటలకి, తన్ను తాను గొప్పగా చేసుకుని మాట్లాడే మాటలకి ఆపోజిట్ ఏంటంటే, యేసయ్యా నీకు సమస్తము తెలుసుగా, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసుగా అని తన్ను తాను దేవుడికి అర్పించుకోవటం. క్షమించబడక మునుపు డంబం, క్షమించబడిన తర్వాత దేవుడికి తన హృదయాన్ని అర్పించి నేనేం మాట్లాడుతున్నానా, నేను ఎలా ప్రవర్తిస్తున్నానా, విశ్వాసం ఉందా, ప్రేమిస్తున్నానా, ప్రేమించట్లేదా, డంబంగా ఉన్నానా లేదా, సమస్తము నీకే తెలుసుగా ప్రభువా అని ప్రతి ఒక్కటి దేవుడికి అర్పించటం. నెక్స్ట్ ఆత్మీయ గ్రహింపు లేకపోవటం, కల్పించుకొని మాట్లాడతాం. చూడండి 11వ వచనంలో కల్పించుకొని మాట్లాడతాం. కల్పించుకొని మాట్లాడే తత్వము మనుషులందరిలోనూ ఉంటుంది. జ్ఞానం చొప్పున కొంతమంది కల్పించుకొని మాట్లాడతారు. అంటే అందరికన్నా ముందు నేనే ఆన్సర్ ఇస్తే నన్నే గొప్పగా అనుకుంటారు అని కొంతమంది అతి జ్ఞానం కలిగి మాట్లాడతారు, గొప్పల కోసం మాట్లాడుకుంటారు. కొంతమంది ఏంటంటే తెలిసి తెలియని జ్ఞానంతో త్వరబడి నోరు జారి మాట్లాడి అందరి ముందు ఫూల్స్ అవుతారు. ఇలాంటి లక్షణాలు సర్వసాధారణం. నెక్స్ట్ ఇది ఎందుకు ఇలా అంటున్నామంటే, శిష్యులందరినీ కూడా ఆ యొక్క ప్రజల యొక్క పెద్దలు, ప్రజల యొక్క అధికారులు అరెస్ట్ చేసినప్పుడు మీరు ఇలా ప్రకటించమాకండి, మీరు ఇలా దేవుని గురించి ఎటువంటి సూచక్రియలు చేయమాకండి అని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అని రాజ్యసభలో అందరూ మాట్లాడుతూ ఉంటారు, అధికారులు కానీ పెద్దలు కానీ. ఇలా మాట్లాడుతున్నప్పుడు అక్కడ శిష్యులు ఉంటారు, యోహాన్ గారు, పేతురు గారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటారు, శిష్యులు ఉంటారు. శిష్యులు అందరూ ఉండగా పేతురు మాత్రమే సమాధానం చెప్తాడు. ఒక్క నిమిషం రిఫరెన్స్ చేస్తున్నా. 4వ అధ్యాయంలో ఉండొచ్చు. నాలుగు 19లో ఉంటుంది. అట్లాగే ఇంకో చాట కూడా ఉంటుంది, అది కూడా చెప్తానండి. ఇలా సభలో రాజ్య అధికారులు అందరూ మాట్లాడుతున్నప్పుడు ఇంతమంది శిష్యుల్లో మొట్టమొదట నోరు తెరిచింది మాత్రం పేతురు గారే. మరి అప్పుడు మిగతా శిష్యులు ఎందుకు మాట్లాడట్లేదు? ధైర్యంతో మాట్లాడతాం. క్షమాపణ పొందుకోమన్నప్పుడు ఎటువంటి తొందరపాటు కలిగి మాట్లాడాడో, క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుడు పని చేయటానికి కూడా అంతే తొందరపాటు కలిగి మాట్లాడుతున్నాడు. క్షమాపణ పొందుకోక మునుపు యెహోవాకమైన సంబంధం అయిన తొందరపాటు, క్షమాపణ పొందుకున్న పిమ్మట దేవుడు గురించిన పని చేయటంలో తొందరపాటు. రెండుకి డిఫరెన్స్ అర్థమైందా? ముందు కూడా మాట్లాడే స్వభావం ఉంది, యథార్థంగా మాట్లాడే స్వభావం ఉంది. తను ఏది మనసులో అనుకుంటే అది మాట్లాడే స్వభావం ఉంది, దాన్నే యథార్థత అంటారు. ఆ యొక్క స్వభావంలో అది తప్పవచ్చు, ఒప్పవచ్చు, కానీ మనసులో ఏది దాచుకోవాలా, యథార్థంగానే మాట్లాడాడు. మనసులో ఏది పెట్టుకోవాలా, కల్మషం కానీ, కుట్రలు కానీ, అబద్ధపు మాటలు కానీ ఏది పెట్టుకోవాలా. తనకి ఏది అనిపించిందో అదే చెప్పాడు, తను తలిచిందే చెప్పాడు, అందుకని అబద్ధపు మాటలు మాట్లాడాల. సేమ్ థింగ్ క్షమాపణ పొందుకున్న తర్వాత కూడా దేవుడి యొక్క మాట గురించి మాట్లాడే సందర్భం వస్తే నా పక్కనాడు చెబుతాడులే సాక్ష్యం, ఇంకొక సందర్భం వచ్చినప్పుడు నేను వాక్యం చెబుతాలే, నా పక్కనాడు ఈ పాట పాడతాడులే, నా పక్కనాడు ప్రార్థన చేస్తాడులే అని మన పక్కన ఉన్న వాళ్ళ గురించి ఛాన్సెస్ ఇస్తారు. మనం ఎప్పుడు వాక్యం ఎవరైనా చెప్పినప్పుడు ఆ వాక్యం సూటిగా తగిలింది అనుకోండి, నా గురించి కాదు, వీడే అబద్ధాలు ఆడతాడు, వీడికే వాక్యం చదివింది అని పక్కన మీద తోసేస్తారు. అలా కాదు, దేవుడి యొక్క వాక్యం ఎప్పుడు వచ్చినా సరే అది రిసీవ్ చేసుకుంటంలో మనం తొందరపడాలి, ఆ రిసీవ్ చేసుకొని మళ్ళీ వ్యక్తపరచడంలో కూడా మనమే తొందరపడాలి. అర్థమైందా? పరిస్థితిని క్రియేట్ చేసుకొని ప్రతి విషయంలో తొందరపాటు, దేవుడు పని చేయటంలో తొందరపాటు కలిగి ఉండాలి. లేడి పిల్ల వల్లే తొందరపాటు కలిగి ఉండాలి, దేవుడి పని నిమిత్తం మాత్రమే. తొందరపాటు అంటే ఇంకేదో అనుకునేరు, దేవుడి పనిలో. నెక్స్ట్
5:14-15. అపోస్తల కార్యం 5:14-15. ప్రజలు వారిని ఘనపరచు చదవండి. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందు చేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరిని మీదనైనను అతని నీడ అయినను పడవలినని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రత గల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చాలండి. ఇప్పుడు చెప్పబడిన వాక్యంలో మెయిన్ థింగ్ ఏంటంటే వారందరూ స్వస్థత పొందిరి. ఎంతమంది అనేది సంఖ్య లేదు, కానీ అక్కడ క్లియర్ కట్గా ఏం రాసి ఉంటుందంటే పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులైన ప్రభు పక్షమును చేర్చబడి, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తీసుకురావడం అంటే ఇంట్లో పట్టట్లేదని అర్థం. వీధిలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఎవరి ద్వారా స్వస్థత వచ్చింది? పేతురు గారి ద్వారా. దేవుడి యొక్క మహిమ ప్రభావము ఆయన యొక్క శరీరానికి ఉందా? అతని యొక్క వస్త్రములకు కూడా ఉందా? ఒకానొక సందర్భంలో గడిచిన అధ్యాయం ప్రకారం మనం మాట్లాడుకుంటే ఆయన వస్త్రహీనుడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఒంటి మీద వస్త్రము తాకినా లేదా అతని నీడ పడినా నాకున్న అస్వస్థత స్వస్థపరచబడుతుంది, నాకున్న దయ్యము నుంచి నేను విడుదల పొందుకుంటాను అని చుట్టుపక్కల ఉన్న గ్రామంలోని ప్రజలు పరుపుల మీద మంచాల మీద ఎంతమంది ప్రజలను తెచ్చారు? అనేకులను తీసుకొచ్చారు. ఒకానొక సందర్భంలో ఒంటి మీద బట్ట కూడా ఊడిపోయిన స్థితి కూడా గ్రహింపలేని ఒక జాలరి ఈనాడు దేవుడి యొక్క క్షమాపణ పొందుకున్న తర్వాత అదే బట్టతో స్వస్థత అనుగ్రహించే దేవుడి యొక్క ప్రభావం కలిగిన అపోస్తులు క్షమాపణ పొందుకోక మునుపు బట్టలు లేని సిగ్గులేని తత్వం, క్షమాపణ పొందుకున్న తర్వాత తన వస్త్రములు బట్టి కూడా స్వస్థత అనుగ్రహించగలిగిన అపోస్తులు మార్కు. నెక్స్ట్ ఇందాక మీతో అన్నా కదా నేను ఇలా శిష్యులు ఎలా తొందరపడి మాట్లాడతాం. యేసుక్రీస్తు ప్రభుతో పాటు నడిచిన ఆ యొక్క 12 మంది శిష్యుల్లో దేవుడు ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు ఫస్ట్గా రియాక్ట్ అయ్యేది, త్వరపడి మాట్లాడేది, బాహాటముగా మాట్లాడేది, యథార్థంగా మాట్లాడేది పేతురు గారే. నెక్స్ట్ ఆయన క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుడి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్న తర్వాత కూడా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు అక్కడ కూడా ఇస్కరియోత అప్పటికి చచ్చిపోతాడు. 11 మంది ఉంటారు. 11 మందిలోకి మళ్ళీ పేతురు గారు చీట్లు వేసి మత్తీయ బర్నబా వాళ్ళిద్దరి మీద చీట్లు వేస్తే మత్తీయ అనే ఒక వ్యక్తిని ఎన్నుకొని 12వ మందిగా చేర్చబడతారు. ఇలా చేర్చబడిన తర్వాత ఇదే అధ్యాయంలో అపోస్తుల కార్యము 5:40 చూడండి. అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు కొట్టారు కదా అని ఏడవల శిష్యులు
సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటికి మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఓకేనా? ఇక్కడ కొట్టింది ఎంతమందిని? అపోస్తులు అందరినీ కొట్టారుగా. కొట్టిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడండి. దెబ్బకు పడితే ఏడుస్తారా, నొప్పి పడుతుందా, దుఃఖపడతారా, కన్నీరు కారుస్తారా? కానీ శిష్యులు అపోస్తులు ఎటువంటి రియాక్షన్ ఇచ్చారు? సంతోషం. నీ హృదయ స్థితి ఎలా ఉండాలి? దేవుని యొక్క నామములో నువ్వు కొట్టబడుతున్నావేమో, నీ యొక్క హృదయ స్థితి సంతోషించాలి. దేవుని యొక్క నామములో నువ్వు అవమానించబడుతున్నావేమో, నీ యొక్క హృదయ స్థితి సంతోషంలోనే ఉండాలి. దేవుని యొక్క నామములో నిన్ను తృణీకరిస్తున్నారేమో, అయినా సరే నువ్వు సంతోషిస్తూనే ఉండాలి. మనిషి రీత్యా ఎటువంటి అవమానం గుండా నువ్వు వెళ్ళినా సరే నువ్వు సంతోషిస్తూనే ఉండాలి. అంతర్మాత్రమే కాకుండా ఇలా జరుగుతున్నప్పుడు పేతురు, యోహాను గారు మాత్రమే నోరు తెరిచి మాట్లాడతారు. నాలుగు 19 అందుకు పేతురును యోహాను వారిని చూచి, వారు అంటే ఈ యొక్క సభా పెద్దలు అధికారులు చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నిన వాటిని వినిన వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూడండి, శిష్యులందరినీ అరెస్ట్ చేసి శిష్యులందరినీ కొట్టారుగా. మరి శిష్యులందరూ రిప్లై ఇవ్వాలిగా. మరి ఫస్ట్ రిప్లై ఇచ్చింది ఎవరు? పేతురు గారు, యోహాను గారు. విశ్వాసం పొందుకోక మునుపు, క్షమాపణ పొందుకోక మునుపు అతనుకున్న తొందరపాటు స్వభావంలో ఎలా అయితే మాట్లాడాడో, క్షమాపణ పొందుకున్న తర్వాత కూడా దేవుని పని చేయటంలో అదే తొందరపాటుతనం చూపించాడు. అది తన తోటి సహోదరులైన అపోస్తలు ఎదుటైనా సరే, అధికారులు ఎదుటైనా సరే, సభ యొక్క పెద్దల ఎదుటైనా సరే, ఎటువంటి అధికారంతో ఉన్న ఎంత గొప్ప వాళ్ళైనా సరే దేవుని గురించి మాట్లాడే దాంట్లో నిదానించి, నా పక్కన వాళ్ళు మాట్లాడతారే, ఈ పని పక్కన వాళ్ళు చేస్తారులే అని చెప్పి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల. తన పని నిమిత్తము తను తొందరపాటు కలిగి దేవుడి గురించి పనిచేయటంలో అత్యుత్సాహం కలిగి దేవుడి యొక్క పని చేశారు. వస్త్రహీనత గురించి మాట్లాడుకున్నాముగా, రోగుల యొక్క స్వస్థత. డంబం గురించి మాట్లాడుకున్నాం, ఆత్మీయ గ్రహింపు కల్పించుకొని మాట్లాడుతున్నాం. అట్లాగే సాతాన వెనక్కి పొమ్ము, ఇది అంతకుముందు మాట్లాడుకున్నాం. అర్థమైందా? ఎంతైంది? ఓకే. సో ఇవన్నీ లక్షణాలు మనందరికీ ఉన్నాయి. మరి పేతురు గారు ఎలా అయితే దేవుడి యొక్క నోటి వాక్కు ద్వారా కేఫాగా మార్చబడ్డారో, క్షమాపణ పొందుకోక మునుపు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, పొందుకున్న తర్వాత నువ్వు ఏ స్థితిలోకి మార్చబడ్డావు? నువ్వు ఏనాడన్నా పరిశీలన చేసుకున్నావా? నాకు చదువు రాదు, నా బైబిల్ చదవడం రాదు, రాదు 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 అనుకుంటూనే ఉంటే ఎప్పుడు దేవుని గురించి మాట్లాడతాం, ఎప్పుడు దేవుని గురించి చదువుతాం? విలియం కేరీ అనే ఒక గొప్ప మిషనరీ ఇంగ్లాండ్ దేశం నుంచి ఇండియా వస్తారు. ఆయనకి ఎటువంటి గురువు లేడు. దేవుడి యొక్క ప్రేమలో, దేవుడి యొక్క నడిపింపులో, దేవుడి యొక్క ప్రేరేపణ చొప్పున ఇంగ్లాండ్ దేశం నుంచి ఇండియా వచ్చిన తర్వాత బైబిల్ తన స్వజనులకు, అంటే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి, లేకపోతే రోమ్ దేశంలో గ్రీక్ భాషలో, హెబ్రీ భాషలో ఉన్న ఆ బైబిల్ అంతవరకే కాదు, ఇండియాలో ఉన్న అందరి ప్రజలకి బైబిల్ కావాలని చెప్పేసి ఆయన బెంగాల్ భాష నేర్చుకుంటాడు. అక్కడి నుంచి ఇంకా ఇండియాలో ఉన్న చాలా లాంగ్వేజెస్ నేర్చుకొని బైబిల్ అంతా తర్జుమా చేస్తారు. మరి ఆయన చదువు ఇంగ్లీష్ వచ్చు, గ్రీక్, లాటిన్, సంథింగ్ ఇండియన్ భాషలు రావుగా, మన దేశంలో ఉన్న లాంగ్వేజెస్ రావుగా, మరి నేర్చుకున్నాడుగా. ఇంగ్లీష్లో ఉన్న లేకపోతే ఆ యొక్క భాషలో ఉన్నవి ఇండియన్ భారత రాష్ట్రాల్లో లేకపోతే భారతదేశంలో మాట్లాడే ప్రతి ఒక్క భాషలోకి ఆయన తర్జుమా చేశాడుగా. అంటే దేవుడి యొక్క సువార్త తన మటుకే కాదు, దేవుడు ఎరుగని బిడ్డలకు కూడా దేవుడి యొక్క సత్య సువార్త తెలియబడాలని చెప్పి భాషలో నేర్చుకొని అటువంటి భాషల్లోకే బైబిల్ని తర్జుమా చేసి ఎంతమంది బిడ్డలకు పంచాడు. మరి మనం చదువు రావట్లేదు, నేను చదువుకోవట్లేదు అని చెప్పి బైబిల్ చదవకుండా ఉండకూడదు.
బైబిల్ చదవటం గురించి ప్రతిదినము విడువక మానక దేవుని యొక్క సమూహంలో బైబిల్ చదవటం అలా ప్రాక్టీస్ చేసినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానముతో సమస్తమైన జ్ఞానమునకు ఆధారమైన యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క ఉచితమైన కృప చొప్పున మనకి ఎటువంటి జ్ఞానం కావాలో అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి బైబిల్లో ఉన్న సమస్తమైన మర్మముల గురించి మాటల గురించి ఆయనే బోధకుడుగా ఉండి తేటతెల్లగా మనందరికీ తెలియజేస్తాడు. సో ఇవాళ మళ్ళీ సినాప్సిస్. యెహోవా క్షమాపణ కలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉచితమైన క్షమాపణ పొందుకున్న తర్వాత మనుషుల యొక్క స్వభావములో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా క్షమాపణ పొందుకున్న పిమ్మట సేమ్ థింగ్ మళ్ళీ వ్యక్తపరచకూడదు. దేవుడి యొక్క క్షమాపణ పొందుకున్న మనము అటువంటి క్షమాపణే ఎదుటివాడికి వ్యక్తపరిచి దేవుడి గురించిన జ్ఞానము కలిగిన మాటలు మాట్లాడాలి, దేవుడి గురించి ధైర్యంతో మాట్లాడాలి, దేవుని గురించి అల్పవిశ్వాసంతో తృణీకరింపబడిన మాటలు ఏనాడూ మాట్లాడకుండా విశ్వాసులందరూ బలపడేటట్టు విశ్వాసమైన మాటలు మాత్రమే, ఈ కార్యం నిశ్చయముగా దేవుడు చేస్తాడు అని మాత్రమే మనం మాట్లాడాలి. ఎటువంటి దేవుడి గురించి ఎటువంటి సందేహం లేకుండా, దేవుడి గురించి ఆయన వాక్యం జరిగించడంలో ఎటువంటి మనుషరీత్యమైన ఆవేశం లేకుండా, డంబము లేకుండా, మనుషరీత్యా తన్ను తాను శపించుకోకుండా, ఉట్టు పెట్టుకోకుండా ప్రతిదీ దేవుడి యొక్క మహిమార్థమై ఆయన వాక్యాన్ని క్రియల రూపంగా ప్రకటిస్తూ మనుషుడి యొక్క వస్త్రములు సైతము దేవుడి యొక్క మహిమ ప్రభావము బయలు వెళ్ళే ఒక స్థితిలోకి ఆయన యొక్క క్షమాపణ ద్వారా మనందరం మార్చబడి దేవుని యొక్క సూచక్రియలు, స్వస్థత క్రియలు, ఆయన యొక్క సంకల్పముతో, ఆయన యొక్క ఎన్నికలో, ఆయన యొక్క చిత్తములో జరగబోచున్న ప్రతిదీ క్షమాపణ పొందుకున్న ఒక విశ్వాసి తన నోటి ద్వారా, తన వస్త్రముల ద్వారా, తన హృదయము ద్వారా, తన నేత్రముల ద్వారా, తన నిలువెత్తు శరీరము ద్వారా దేవుని యొక్క క్షమాపణ గురించి క్రియల రూపముగా ప్రకటించాలి. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకి సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్.